వెల్కమ్ టు వీటీవీ ఆంధ్రప్రదేశ్. కాకినాడ జిల్లా తుని ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేయడం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు తగదని మాజీ మంత్రి కాకినాడ వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా అన్నారు. 14వ తేదీ బుధవారం భోగి సందర్భంగా దాడిశెట్టి రాజా ఇంటి ముందు భోగి మంటలు వెలిగించారు. మాజీ మంత్రి దాడిశెట్టి రాజా పీపీపీ జీవోను పత్రాలను పార్టీ నాయకుల కార్యకర్తల సమక్షంలో భోగి మంటలో వేసి తగలబెట్టారు. ఈ సందర్భంగా దాడిశెట్టి రాజా మాట్లాడుతూ ఏదైతే గత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 17 మెడికల్ కాలేజీలు చిత్తశుద్ధితో ఈ ప్రజల తాలూకు ఆస్తిని క్రియేట్ చేసి 17 మెడికల్ కాలేజీలు, అందులో 7 మిగిలిన 10 కూడా వివిధ దశల్లో ఉన్నాయి. ఆ 17 మెడికల్ కాలేజీలు రాష్ట్ర ప్రజల సంపద. అంటే ఒక మెడికల్ కాలేజ్ అంటే ఒక 500 బెడ్డెడ్ హాస్పిటల్, ఒక బోధన ఆసుపత్రి, అంటే ఒక కాలేజు కమ్ 500 బెడ్డెడ్ హాస్పిటల్. అందులో ఉచిత వైద్యం జరుగుతుంది, బాధ్యతతో కూడుకున్న నాణ్యమైన ఉచిత వైద్యం జరుగుతుంది రాష్ట్ర ప్రజలందరికీ కూడా. అంటే జిల్లాకి ఒక మెడికల్ కాలేజ్ ఉండాలన్న సదుద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన 17 మెడికల్ కాలేజీల మీద కూటమి ప్రభుత్వం దృష్టి పడి వాటిని అమ్మేసుకుందాం. పీపీపీ మోడ్లో ఎకరం 100 రూపాయలు, అంటే 50 ఎకరాలు ఉంటే 5,000, 60 ఎకరాలు ఉంటే 6,000, 33 ఏళ్ళు ప్లస్ 33 ఏళ్ళు 66 సంవత్సరాలకి అమ్మేసుకునే ఉద్దేశంతో పీపీపీ మోడ్లో వాళ్ళ మనుషులకు కట్టుబడే ఉద్దేశంతో ఏదైతే జీవో జారీ చేస్తుందో ఆ జీవో పత్రాలు ఈరోజు భోగి మంటలో దహనం చేయడం జరిగింది. భగవంతుడు సూర్య భగవానుడు కూటమి ప్రభుత్వ పెద్దలకి మంచి బుద్ధిని ప్రసాదించి ప్రజల ఆస్తిని కాపాడుకునే విధంగా, ప్రజల ఆస్తిని కాపాడుకునే బుద్ధి కలగాలని. ఎందుకంటే 5 సంవత్సరాలకి చంద్రబాబు నాయుడు గారికి ఓటేసి ఈ రాష్ట్ర ప్రజలు గెలిపించారు. ఆయన కస్టోడియన్ మాత్రమే, ఈ రాష్ట్ర ప్రజల ఆస్తుల్ని, రాష్ట్ర ప్రజల సంపదకి కస్టోడియన్ మాత్రమే, ఓనర్ కాదు. ఆయన ఏదో ఓనర్ లాగా 99 పైసలకి విద్యాశాఖ మంత్రి గారు మాట్లాడుతూ